డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరైన పత్రాలు లేకుండా అమెరికాలకు వలస వచ్చిన వారిని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన వారిని తిరిగి వెనక్కి పంపించేశారు. ఇండియాకు చెందిన 18,000 మందిని తిరిగి పంపించి వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యకు 2 కోణాలు ఉన్నాయి. ఒకటి అమెరికాలోని అక్రమంగా ప్రవేశించడం, రెండోది అనుమతి లేకుండా విద్యార్థులు తమ క్యాంపస్ల బయట చిన్న చితక ఉద్యోగాలు చేయటం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల పనులను మంచి డిమాండ్ ఉంటుంది. ఆ పనులు చేయటానికి స్థానికంగా శ్వేత జాతీయులు అంత సుముఖంగా ఉండరు. వారిని కొలువులో పెట్టుకోవాలంటే అధిక వేతనాలు చెల్లించాలి. అలా చేయటం సాధ్యం కాదు కనుక విదేశాల నుంచి అక్రమ వలసలను అమెరికన్లు ప్రోత్సహిస్తారు. ఆ విధంగా మెక్సికో నుంచి లక్షలాది మంది అమెరికాకు వలస వచ్చారు. ఇళ్లల్లోనూ పొలాల్లోనూ చిన్న చిన్న హోటళ్ళు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకుల్లో పనిచేయటానికి వీరే ప్రధానమైన శ్రామిక శక్తి. ఇక అమెరికాకు ఆయుధ వ్యాపారం తర్వాత అతిపెద్ద వ్యాపారం విద్య అన్న విషయం తెలిసిందే. అమెరికాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అద్భుతమైన విద్యాబోధన ఉన్నది. అయినా ఈ విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒక డిగ్రీ సంపాదిస్తే అమెరికాలో ఉపాధి దొరుకుతుందన్న ఆశతో లక్షలాది మంది విద్యార్థులు విదేశాల నుంచి తరలి వస్తున్నారు. ఉపాధి అసలే లభించకపోతే విదేశీ విద్యార్థుల రాక ఆగిపోతుంది. అందువల్ల ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నా ఈ విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి చాలా విశ్వవిద్యాలయాలు నానా అగచాట్లు పడుతుంటాయి. వారికి స్కాలర్షిప్లు, క్యాంపస్ ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇవి దొరకని వారు సాంకేతికంగా తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బు తెచ్చుకుని చదువుకోవాలి. కానీ అలా జరగటం లేదు. క్యాంపస్ బయట చిన్న చితగా ఉద్యోగాలు చేసి చదువు ముగించి వేస్తే ఏదో రకం ఉద్యోగం వస్తుందన్నది వారి ఆశ. అలా ఉద్యోగాలు రాని వారికి ఓపీటీ అనే ఒక పథకం ద్వారా కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశాన్ని అమెరికా ప్రభుత్వాలు కల్పించాయి. ఇవన్నీ చేయటం అమెరికా విశ్వవిద్యాలయాల విద్యా వ్యాపారాన్ని కొనసాగించడానికి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికాకు విద్యార్థుల వలస తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లల్లో, చిన్న చిన్న హోటళ్ళలో, వ్యాపార సంస్థల్లో, పెట్రోల్ బంకుల్లో పనివారి కొరత ఏర్పడుతుంది. డొనాల్డ్ ట్రంప్ కొంతకాలం కఠిన వైఖరి అవలంబించి శ్వేతజాతీయుల మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ఊరట కలిగించి తర్వాత క్రమంగా పాత పద్ధతుల వైపే మొగ్గు చూపవచ్చు. ఈ లోపుగా కొంతమంది నలిగిపోయే మాట మాత్రం నిజం. అమెరికన్లు ఉన్నత విద్య మీద పెద్ద ఆసక్తి కలిగి ఉండరు. అందువల్లనే H-1B వీసాల మీద అన్ని దేశాల నుంచి వేలాది మంది తరలి రావాల్సి వస్తోంది. H-1B వీసాలను పరిమితం చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న భ్రమను ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఓటర్లలో బాగా కల్పించారు. నిజానికి సిలికాన్ వ్యాలీలోను, బోస్టన్లోని పరిశోధనాశాలల్లోనూ, శాండియాగోలోని బయోటెక్ కేంద్రాలలోనూ నైపుణ్యం గల విదేశీయులు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నమాట నిజమే. అయితే వారు తాము ఉపాధి పొందటమే కాకుండా చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనేక స్టార్టప్లను వారు ప్రారంభిస్తున్నారు. పేటెంట్లకు ఫైలింగ్ చేస్తున్నారు. కొత్త విషయాలను కనుగొంటున్నారు. అమెరికన్లను ఉపాధి కల్పిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం వీసాలపై కఠిన నిబంధనలు విధిస్తే పలు కంపెనీలు నైపుణ్యం కల మానవ వనరులు ఉన్న ఇండియా, చైనాలలో తమ కార్యకలాపాలను విస్తరింపచేసి అమెరికాలో తగ్గించవచ్చు. అమెరికా ప్రభుత్వం 10 H-1B వీసాలను నిరాకరిస్తే బహుళజాతి కంపెనీలు విదేశాల్లో 8 మందికి ఉపాధి కల్పిస్తాయని పరిశీలనలో తేలింది. అలాగే అమెరికాలో 10 మందికి H-1B వీసా ఇస్తే దాని కారణంగా 18 మంది అమెరికా పౌరులకు ఉపాధి కలుగుతుందని కూడా మరో అధ్యయనం తేల్చింది. అలాగే అమెరికాకు వలస వచ్చిన వారు ఏర్పాటు చేసిన కంపెనీలు అమెరికన్ కంపెనీల కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. $100 బిలియన్ టర్నోవర్ ఉన్న అమెరికన్ స్టార్టప్ కంపెనీల్లో సగానికి పైగా వలస వచ్చిన వారు ఏర్పాటు చేసినవి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. H-1B మీద వచ్చిన వారికి అమెరికన్ల కంటే తక్కువ వేతనాలు మాత్రమే ఇస్తున్నారన్న అభిప్రాయం కూడా సరికాదు. H-1B సిబ్బంది ఎక్కువగా ఉన్న అమెరికన్ నగరాలకు ఇన్నోవేషన్ కేంద్రాలుగా మారాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీలో పనిచేసే టెక్ వర్కర్లలో 71% మంది విదేశాల్లో జన్మించిన వారే. ఈ వలసలను నిరోధిస్తే సాంకేతిక రంగంలో అమెరికా అగ్రస్థానంలో నిలవలేకపోవచ్చు. H-1B వీసాలలో 70% మంది భారతీయులకే లభిస్తున్నాయి. దీనిని మేధో వలసగా కొంతకాలం భావించారు. అయితే ఇండియాలో కూడా సాంకేతిక స్థాయి పెరగటానికి ఆదాన ప్రధానాలకు ఈ పద్ధతి బాగా దోహదం చేసింది.
అక్కడ టెక్నాలజీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావటం, ఇక్కడ టెక్నాలజీ అక్కడ ట్రాన్స్ఫర్ కావటం. అమెరికా సాంకేతిక నిపుణులకు ద్వారాలు మూసివేస్తే ద్వారాలు తెరవడానికి కెనడా సిద్ధంగా ఉంది. అమెరికాలో భారతీయులకు ఏర్పడుతున్న సవాళ్లు ఇండియాలో అవకాశాలుగా మారవచ్చు. మన ప్రభుత్వాలు ఈ సమయంలో చాలా చలాకీగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సూచనలు కనిపిస్తున్నాయి.